పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్, ఏ రత్నం, ఏంటి టెన్షన్ గా ఉన్నావు? వీర నరసింహనాయుడు భాషాబాయిల కేసు జడ్జిమెంట్ రేపే సార్. 20 సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే. మీరంతా అలర్ట్ గా ఉండండి. ఎస్ సార్. ఈయన పేరు వీర నరసింహనాయుడు. ఇతనికి 2 తమ్ముళ్ళు. అన్న కోసం ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణం తీస్తారు. ఈయన పేరు భాష. వీళ్ళు భాషా సోదరులు. నమస్కారం నాయుడు గారు. నమస్కారం సార్. వీళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. సరస్వతి. ఈవిడే సరస్వతి, వీర నరసింహనాయుడు చెల్లెలు. అమ్మలేని చెల్లెల్ని అన్నీ తానే పెంచాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు, మంచి సంబంధం చూశాడు. కానీ సరస్వతి భాషను ప్రేమించింది. ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి పెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయింది. ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు. ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష. దీంతో 2 కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. 20 సంవత్సరాల తర్వాత కోర్టు భాషకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయ్యో, హమ్ జీత్ గయే! అరే
సూది మొన మోపినంత జాగా కూడా ఇవ్వనన్నావు. కోర్టు సగం ఆస్తి మా సరస్వతమ్మకి ఇచ్చింది. అవి క్యా బోల్తే? ఇంకేం పోల్తాడు, ఇజ్జత్ పోయినాక తల దించుకొని పోతాడు. సార్, ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే. ఈ సీమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు. వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. రేయ్, మీరేంట్రా ఇక్కడ? మా సంగతి సరే, ఆ. కాలేజ్ కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా? మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేక నన్ను పంపాడ్రా. నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో, అక్కడ సులేమాన్ గారిని లవర్ ని వాటికలో నిమ్మకాయ చప్పరిస్తాడు, చప్పరిస్తాడు. రేయ్ సులేమాన్! అలాగే నేనుంటాను, నాకే నేను బాస్. నన్నెంతో ప్రేమిస్తాను, నాకే నేను ఫ్యాన్స్. నాతోటి లొల్లొద్దంట, నేను పక్క మాస్. నా జోలికి వచ్చారు కలా అచ్చ తెలుపు కుర్రాణి, ఆనకట్టులే నోని. నన్ను కిరికితే కబడ్డీ కబడ్డీ. రిస్కులేని లైఫ్ అంటే కిక్కులేదనే వాణి. దేనికైనా రెడీ. మనసుకి నవదకి చంటి పాప నేను. చెలరేగితే రుద్రుడి కంటి పాప నేను. తుఫానుకే సూటిగా దూసుకెళ్ళగలను. ఏ ఫోర్సుకి బెదరను. రాముడంటి వాళ్ళున్ని, రంగు రూపులేనోని. కోరుకుంది సాధిస్తా వింటాడి. మంచికేమో బట్టీని, బ్యాడికేమో డాడీని. దేనికైనా రెడీ. హారోస్కోప్ లెక్కలోనే అచ్చమైన లియో. ఆటకి వేటకి నేనెప్పుడైనా యోయో. ఏ గేములో ఎక్కడ ట్రాక్ తప్పనయ్యో. నా మండిది మెర్క్యూరీ. 6 ఫీట్ కుర్రాని, స్వీట్ కారాని. విక్టరీకి నే షాడో లాంటోని. చెట్టు స్పీడ్ చిన్నోని, బ్యాక్ ఫుట్ లేనోని. దేనికైనా రెడీ. రేయ్, పగిలిపోద్దిరా నీకు. నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపన్నాన్ని తీసుకొని పబ్కి వెళ్తావా? ఏయ్, నేను లావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనకపర్నా, నేను హర్ట్ అవుతాను. హర్ట్ అవుతారని ఎవరు ప్రేమించరమ్మా. రేయ్, సటైర్లు వేస్తే చంపేస్తా. ఛే, నువ్వు చంపేసే చచ్చిపోవడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా? అయితే గమనుండి వాడికి ఒక జలకిద్దాం. పోలీసులు వస్తే బొక్కలు వస్తారు. రేయ్, ఆగ్రా, అసలే టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. పద. అయ్యో పోలీస్! సల్మాన్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ తొక్క. వాడికి పోలీస్ అంటే ఇది. అందుకే చిన్న కామెడీ చేద్దాం.
ఆ నరసింహనాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికీ ఏం కావాలో చెప్పండి. నాకు మక్కాకి వెళ్ళాలనుంది. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. అలాగే నీకేం కావాలి జరీనా? నేను ఒక్కటే హనీమూన్ పోతాయి. హనీమూన్కి పెళ్ళాం ఒకటే వెళ్తావు, మొగుడితే వెళ్తారు. హాయ్ అబ్బా, హాయ్ అమ్మి. ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు? రే బేటా సులేమాన్, మనం కేసు గెలిచాం. ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు, అడుగు. అలాగే. నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది. అమ్మా నీకేం కావాలో అడుగు, నాన్న కాదనరు. అడుగు సరస్వతి. అన్నయ్య కావాలి. గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి. నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం. ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బావి. బాధపడకమ్మా. ఎప్పటికైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను. కానీ ఈ కోర్టు తీర్పుతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మా. నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకివ్వాలి.